దేవుని యొక్క వాక్యము పరలోకంలో పనిచేస్తుంది, ఆకాశ మండలంలో పనిచేస్తుంది, మనలో కూడా పనిచేస్తుంది. వెన్ వి స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనము విశ్వాసంతో మనము మాట్లాడి విడుదల చేస్తామో అది దేవుని యొక్క సన్నిధిలో పనిచేస్తుంది, దయ్యపు రాజ్యంలో పనిచేస్తుంది, మన జీవితాల్లో కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. మూడంచెలుగా పనిచేస్తుంది. మీరు దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు, నోటితో చదివినప్పుడు ఏమీ కాదు అన్నటువంటి ఆలోచన చేత మోసగించబడవద్దు. ఎందుకంటే ఏం కాదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆపేస్తారు. జరుగుతుంది అన్నప్పుడు కన్సిస్టెంట్గా స్థిరంగా చేస్తారు. ఎప్పుడైతే స్థిరంగా మనం చేస్తామో అప్పుడు ఫలితాలను మనం చూస్తాం. ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం. సంఘానికి పరిచర్యకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఇవి. మనకు, మన పిల్లలకు యేసుక్రీస్తు ప్రభు రాకడ ఆలస్యమైతే 100 తరాలకైనా ఈ వాక్యాలు అన్వయించబడతాయి. హల్లెలూయా. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనం. నిర్గమ 34:10. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. హల్లెలూయా. 11 ఒకటి యాడ్ చేద్దాం. 11. నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని అనుసరించి నడుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివీయులను, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. ఆమేన్, 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 ఆమేన్. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనాలు. 1వ వచనం చదువుదాం. 1వ వచనం. యెహోషువ 8:1. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 35వ అధ్యాయము, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 35వ వచనం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 35వ వచనం. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 35వ అధ్యాయం. ఒక పేజీ తిప్పండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములే పూయును. అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారులకు నా సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాలను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయలతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండ మావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకున్న వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు, మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజ మార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడనే మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పకిందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారు అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు
తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందమును, వారు ఆనంద సంతోషము గల వారి వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆమేన్, 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 ఆమేన్. 83వ కీర్తన, 83వ కీర్తన, 83వ కీర్తన చదువు అందరూ. దేవా ఊరకుండకము, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండకము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరును ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఏదోమీయులను, ఇష్మాయేలీలను, మోయాబీలను, హగ్రీయులను, గిలలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొనుచున్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు, కీషోని ఏటి యొద్ద నీవు సిసెరాకు యాబీనునకు చేసినట్లు వారికి చేయము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంట అయిరి. ఓరేబు జయబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయము. జబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయము. దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందాము అని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుటి వగడాకుల వలెను వారిని చేయము. అగ్ని అడవిని కాల్చున్నట్లు, కారు చిచ్చు కొండలను తగులబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెతకునట్లు వారికి పూర్ణ అవమానమును కలుగచేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడవని వారెరుగుదురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరిగా 84వ కీర్తన, 84వ కీర్తన ఈ సంవత్సర వాగ్దానం ఉన్నటువంటి కీర్తన. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వాళ్ళు ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కొనబడును. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడెమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు చదివినా విశ్వాసంతో చదవాలి, స్పష్టంగా చదవాలి. హల్లెలూయా. ఎలా చదవాలి? విశ్వాసంతో చదవాలి, స్పష్టంగా. 83వ కీర్తనలో ఫస్ట్ వచనం ఏముంది? కొంచెం నిద్రమూపులు చదివితే ఏమవుతుంది తెలుసా?
మన పాస్టర్కి చెప్పా ఈ కీర్తన చదవమని చెబితే స్టార్టింగే కొట్టేసినాడు అనమాట. దేవా ఊరుకుంటుము అన్నాడు. మళ్ళీ పరిశుద్ధాత్ముడు ఏదో కొంచెం కదిలిచ్చినట్టున్నాడు. కాదు, ఊరకుండకము అన్నాడు. ఒక అక్షరమే. ఏమండి, ఊరుకుండమంటే అయిపోయాయి. సో దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా స్పష్టంగా చదవాలి. ఏమండి, గన్నుతో కాల్చేటప్పుడు ఎట్లా కాల్చాలి? ఏమని గురి చూసి కాల్చాలి. కాబట్టి మనం వాక్యం చదివేటప్పుడు ధ్యాస ఎక్కడో పెట్టుకొని ఏదో ఒకటి అంటే ఏమన్నా గూట్లో రాసినట్లు అట్లా చదవకూడదు. వాక్యం ఎప్పుడు కూడా నేను వాక్యం చదువుతున్నా, ఖచ్చితంగా ఈ వాక్యం ఏదో కార్యం చేస్తుంది, చేయబోతుంది. హల్లెలూయా. అంత విశ్వాసమే, విశ్వాసంతోనే అంత మొత్తం నడిచేదంతా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2023 సంవత్సరం అంతా కూడా మనల్ని దేవుడు భద్రపరిచి బలపరిచి దేవుడు దీవించి 2024 పెట్టినందుకు ఆయనకు 2 చేతుల పైకైతే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిద్దామండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. 2023 సంవత్సరాన్ని ఒక భయంకరమైన సంవత్సరంగా చేయాలని సాతాను అనుకున్నాడు. ఒక భయంకరమైన సంవత్సరంగా చేయాలని సాతాను అనుకున్నాడు, కానీ దేవుడు దానిని త్రిప్పికొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటే 2023 సంవత్సరంలో అసలు అంతకు మునుపు ఎప్పుడూ జరగనివి, ఎప్పుడూ చేయనివి, ఎప్పుడూ సాధించనివి నేను సాధించాను. హల్లెలూయా. చాలా అంటే కొన్ని వ్యక్తిగత విషయాలు మామూలుగా ఎవరితో అంతగా పంచుకోం. వ్యక్తిగత విషయాలు అంటే అది కేవలం దేవునికి, నాకు, సాతానుకు మాత్రమే జరుగుతూ ఉంటాయి. దేవునికి తెలుసు, నాకు తెలుసు, సాతానుకు తెలుసు. సో చాలా రికార్డులు బద్దలు కొట్టాను. హల్లెలూయా. చాలా రికార్డులు ఏమంటే 2023లో బ్రద్దలు కొట్టాను. ఈవెన్ తిండిలో కూడా రికార్డు బ్రద్దలు కొట్టాను. 2023లో తిన్నట్టు మ్యాంగోస్ నేను ఎప్పుడు తినలేదు. ఒకసారి కూర్చొని 2023 గురించి నేను ఆలోచిస్తున్నా. దేవా, నీ మంచితనం అంతా ఒకసారి నేను గుర్తు తెచ్చుకోవాలనుకుంటున్నా. ఎంత మంచితనం చూపించావయ్యా నీవని ఆలోచిస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడు తిననన్ని మ్యాంగోస్ తిన్నా. మంచి రుచికరమైన, ఐ రియలీ ఎంజాయిడ్ మ్యాంగోస్ అంటే నాకు భలే ఇష్టం. భలే ఎప్పుడు తినలేదు. ఇంత పుట్టినది మొదలుకు ఇంతవరకు తిననన్ని మ్యాంగోస్ ఆ సీజన్లో తిన్నా. ఏమంటే అది ఒక యాంగిల్ అయితే, ఎప్పుడూ చేయని రీతిగా ఉపవాసాలు చేశాను. 2 ఉన్నాయి. ఒకటే ఉంటే మళ్ళీ కష్టం. అది ఎప్పుడు చేయని రీతిగా ఉపవాసం చేశాను. ఏ సంవత్సరంలో చేయని రీతిగా 2023లో ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఏ సంవత్సరంలో చేయని రీతిగా పోయిన సంవత్సరంలో నేను ప్రార్థన చేశాను. ఏ సంవత్సరం అంటే నేనైతే ఒకటి చెప్పగలను. పుట్టినది మొదలుకొని పాస్టర్ గారు మీరు బాగా సంతోషంగా ఉన్నటువంటి సంవత్సరం ఏది అని మీరు నన్ను అడిగితే, సంవత్సరం దినాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో దినాలు ఉంటాయి. పలానా రోజు కొన్నిసార్లు సంతోషంతో నిద్ర రాని దినాలు ఉంటాయి కదా. నాకు కొన్ని ఉన్నాయి, వేల మీద లెక్క పెట్టచ్చు. సంతోషంతో నిద్ర రాని దినాలు కొన్ని ఉన్నాయి. ఏమండి, అలా మీ జీవితంలో ఒక ఎక్కువ సంతోషాన్ని ఇచ్చినటువంటి సంవత్సరం ఏదైనా ఉందంటే దేవుని ఎదుట నేను చెబుతున్నాను, నేను అబద్ధం ఆడలేదు, అది 2023 అని చెప్తాను. 2023 సంవత్సరం నేను ఎక్కువగా ఏమండి సంతోషాన్ని దేవుని ద్వారా అనుభవించినటువంటి సంవత్సరం అదే. నా జీవితంలో 2023 అన్నటువంటిది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక అదృశ్యమైనటువంటి ప్రణాళిక మాత్రం మన జీవితంలో నడుస్తూ ఉంటుంది. నేను అందరి జీవితాల్లో నేను చెప్పను, కానీ కొంతమంది జీవితాల్లో మాత్రం అది మాత్రం డ్యామ్ షూర్. కొంచెం అంటే లైక్ ఒక అదృశ్యమైనటువంటి ప్రణాళిక. నేను పుట్టింది 73, ఏమండి నేను రక్షించబడింది 93. హల్లెలూయా. నేను రక్షించబడింది 93. సో అట్లా చూడండి, 3, 73, 93, 2003, 2013, 2023 ఇట్లా ప్రతిదీ చాలా ఒక టర్నింగ్ పాయింట్ ఉంది నాకు. అంటే క్లియర్ కట్గా నేను చెప్పగలను అనమాట. ఇప్పుడు మోషే జీవితంలో మనం చూస్తే, మోషే ప్రారంభంలో 40 సంవత్సరాలు కదా.
తర్వాత 40. మోషే జీవితం అంతా 3 భాగాలు, 40, 40, 40. మనకు మామూలుగా చూస్తే ఏమనిపిస్తుందంటే మోషే ఇలా చేయడం వల్ల ఇలా అయింది, దీనివల్ల ఇలా అయింది మనం అనుకుంటాం. కానీ మోషే వెనుకల ఒక అదృశ్యమైనటువంటి ప్రణాళిక నడుస్తూ ఉంది. 40 సంవత్సరాల వరకు ఒకటి అనుమతించాడు, తర్వాత 40 ఏళ్ళ వరకు ఒకటి అనుమతించాడు, తర్వాత 40 ఏళ్ళు ఒకటి అనుమతించాడు. 40, 40, 40. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు పరిచర్య 30 సంవత్సరాలు ప్రారంభించాడు. యోసేపు సింహాసనాన్ని 30 సంవత్సరాల్లో అధిరోహించాడు. దావీదు రాజు ఎప్పుడయ్యాడు? 30 సంవత్సరాల వయసులో. ఏంటది? మనం ఏవో ఇన్సిడెంట్స్ ఒకటి జరుగుతుంటాయి, అవి జరుగుతుంటాయి, ఇవి రకరకాలు జరుగుతుంటాయి, కానీ ఒక అదృశ్యమైన ప్రణాళిక ఒకటి ఉంటుంది. అది మిస్ కాదు, అది దేవుని యొక్క ప్రణాళికలో. దావీదు ఆ శ్రమలన్నీ అనుభవిస్తున్నాడు, కానీ దేవునికి తెలుసు 30 సంవత్సరంలో నేను దావీదుని పైకి ఎక్కిస్తాను అని. దట్ ఈస్ అన్ ఇన్విజిబుల్ ప్లాన్ ఆఫ్ గాడ్. వీ షుడ్ బీ ఏబుల్ టు డిజైన్ టైమ్స్ అండ్ సీజన్స్. కాబట్టి సమయాలను, కాలాలను మనం పసిగట్టే వారిలాగా మనం ఉండాలి. అందుకే 2023 నా జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. హల్లెలూయా. ఎగ్జాక్ట్గా చూస్తే ఇప్పటికీ నేను ఒక శ్రమల లోయ గుండా వెళ్ళి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు ఎగ్జాక్ట్గా నేను చెప్తే 2021 జనవరి ఆఖరి వారంలో నాకు ఇబ్బందులు, స్ట్రగుల్స్, శ్రమలు స్టార్ట్ అయ్యాయి. చాలా సున్నితంగా బ్రతికినామని. ఒత్తిడి అంటే ఏమిటో తెలియదు నాకు. ఒత్తిడి అంటే ఏమిటో తెలియదు, కొదువు అంటే ఏమిటో తెలియదు, కొరత అంటే ఏమిటో తెలియదు, మనిషితో మాట పడ్డం అంటే ఏమిటో తెలియదు. ఐ డోంట్ నో, అవన్నీ నాకు తెలియదు. అయితే 2021 జనవరి చివరి వారం నుంచి ఒక లోయలోకి వెళ్ళిపోయాను నేను. 2021, 2022, 23, ఇప్పటికి 24, ఎగ్జాక్ట్గా 3 years. ఈ 3 సంవత్సరాలు ఒక కోర్స్ ద్వారా నేను ప్రయాణం చేశాను. సో వివరాలు అవన్నీ కూడా టైం వచ్చినప్పుడు ప్రభువు చెప్పమన్నప్పుడు నేను చెప్తాను. అంటే ఎగ్జాక్ట్గా 3 years, 3 సంవత్సరాల కోర్సు అయిపోయింది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మామూలుగా పీజీ కోర్సు 3 సంవత్సరాలు ఉంటుంది, డిప్లొమా కోర్సు 2 ఏళ్ళు ఉంటుంది, మా ఎంబీబీఎస్ అయితే 5.5 సంవత్సరాలు ఉంటుంది. చాలామంది అక్కడే పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కూడా కంటారు. 3 సంవత్సరాల కోర్సు. సో నా కోర్సు అయిపోయింది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును. సో నన్ను అడిగితే 2023 సంవత్సరం సో ఫార్ ఇంతవరకు నేను పుట్టింది 73లో, 73 నుంచి 93, ఈ 2023 వరకు నేను చూస్తే ఇది నా జీవితంలో ఒక అత్యుత్తమమైన సంవత్సరంగా అది నిలిచిపోయింది. హల్లెలూయా. దేవునికి నేను ఇంకా ఎక్కువగా దగ్గరైనటువంటి సంవత్సరం 2023 సంవత్సరం. హల్లెలూయా. సో ఇంకా 2024 ఇంకా దేవుడు ఏం వాగ్దానం చేశాడు? బలాన్ని వాగ్దానం చేశాడు, అభివృద్ధిని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. బలాభివృద్ధిని ఆయన వాగ్దానము చేశాడు. చాలా విషయాలు ఉన్నాయి. ఐ కెన్ షేర్ సో మెనీ థింగ్స్. చాలా విషయాలు కదా. కొత్త తలాంతు ఆరంభమైంది. ఏమండి, ఈ చేతుల్లోకి కొత్త తలాంతు వచ్చింది. వంట చేసి చాలా రోజులైంది. మొన్న చేశానవా చెప్పాను మా సర్వెంట్తో. వంట చేసి చాలా కాలం అయింది, నేను మళ్ళీ ఇప్పుడు వంట చేయాలనుకుంటున్నాను, చేశాను. చాలా గ్యాప్ వచ్చింది, ఏమవుతుందో అనుకున్నాను. చూస్తే మొత్తం చెయ్యి బాగా తిరిగిపోయింది. హల్లెలూయా. నేను ఇంతవరకు తినని రుచికరమైనటువంటి ఒక కర్రీని చేసుకొని నేను తిన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది సార్ అంటే నేను చెప్పను, కానీ నేనైతే ఒకటి చెప్పాను. 2023లో అత్యంత రుచికరమైనటువంటి కర్రీ నేను తిన్నా. అత్యంత రుచికరమైనటువంటి ఊరగాయ నేను చేశా. కొత్త తలాంతు ఆరంభమైంది. ఎన్నెన్నో, చాలా, ఒకటే రెండా చెప్పండి, ఎన్ని తలాంతులు ఆరంభమయ్యాయో. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అసలు
ఒకటో తారీఖున ఎలా ఉందంటే, నేను చెప్పాను కదా మీకు 31st నైట్ చెప్పాను. ఒకటో తారీఖున ఎలా ఉందంటే చెప్పాను, ఒకటో తారీఖున ప్రభువు కొరకు నేను ప్రపంచానికి నేను దొరకను. ప్రతి నెల ఒకటో తారీఖున నేను ప్రపంచానికి నేను దొరకను, ఎవ్వరికీ అందుబాటులో ఉండను. మరి ఎవరైనా ఎంతటి వారైనా ఏ స్థితిలో ఉన్నా కూడా నేను ఎవ్వరికి అందుబాటులో ఉన్నాను. ప్రతి నెల ఒకటో తారీఖున అది నా యేసయ్యకి. హల్లెలూయా. నాకు మామూలుగా ఈ ఎడిటింగ్ లేకపోతే సాంగ్ ఇది ప్రాజెక్టు నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి డిపార్ట్మెంట్ అది. సో కొంచెం పూర్తి కాలేదు, అది ప్రాజెక్ట్ సరిగ్గా పూర్తి కాలేదు. నాలో ఎంత ప్రేరేపణ ఉందంటే, 1వ తేదీ కూర్చొని చేయాలని, 1వ తేదీ కూర్చొని చేయాలని ఎంత అంటే మళ్ళీ చెప్తాంలే, దేవునికి చెప్పుకుందాంలే, దేవుని ప్రభు ఇది నీ పనే కదా, నీ ప్రాజెక్ట్ కదా, చెప్దాంలే అని ఒక రకమైన సంఘర్షణ. నేను అనుకున్నాను, ప్రభువా పాటను నేను మర్చిపోతాను, పాటను ఎడిటింగ్ను అప్లోడింగ్ను అంత వాళ్ళు ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంత ఎదురు చూసినా కూడా నేను పట్టించుకోను. 1వ తారీఖు అది నీది, 1వ తారీఖు అది నీది ప్రభువా, నీకు ఇచ్చేస్తాను, మిగతాదంతా నువ్వు చూసుకో, మిగతాదంతా నాకు అనవసరం, అది తర్వాత విషయము. నేను 1వ తారీఖున నేను నీకు ఇస్తాను. 1 full day ఈజ్ ఫర్ యూ. 12 గంటల వరకు నేను మొబైల్ ఓపెన్ చేయలేదు. 1వ తారీఖున ఎంతోమంది విషెస్ పంపించింటారు, పంపించకుంటే ఏమి వీళ్ళకు మర్యాద లేదా అని అనుకుంటారు వాళ్ళు. ఏమైనా అనుకోని, ఏమైనా అనుకో, 1వ తారీఖు నా ప్రభు కొరకు. అది ఎప్పుడు నేను పూర్తిగా మారిపోయానండి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేది అసలు కేర్ చేయను నేను. వాళ్ళు ఏమనుకో, వీళ్ళు ఏమనుకో, అసలు నా ఆలోచన కూడా రాదు. అసలు ఐ డోంట్ కేర్ ఎవరు ఏమనుకున్నా కూడా. 1వ తారీఖు అంతా దేవునికే, 1వ తారీఖు అంతా దేవునికే. అసలు ఎలా ఉందంటే, క్రికెట్ తెలిసిన వాళ్ళకి మీకు అర్థమవుతుంది. క్రికెట్ మ్యాచ్లో ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ సిక్సర్ కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఫస్ట్ బాల్ సిక్సర్ కొడితే ఎంత మజా ఉంటుందో నాకు బాగా గుర్తుంది. ఎప్పుడు చిన్నప్పుడు చూసినప్పుడు ఒక మ్యాచ్లో శ్రీకాంత్ అని, కృష్ణమాచారి శ్రీకాంత్ అని ఒక బ్యాట్స్మెన్ ఉండేవాడు. ఫుల్ పించ్ హిట్టర్ అనమాట. మొదటి ఓవర్ వేస్తే ఫస్ట్ బాల్ సిక్సర్, రెండో బాల్ 4. అసలు ఆ మొదటి బాలే సిక్సర్ కొడితే అసలు ఆ మజా వేరే ఉంటుంది. అట్లా 1వ తారీఖు దేవుని సన్నిధిలో గడుపుతుంటే దేవుడు పుస్తకం రాయి అన్నాడు. దేవుడు హల్లెలూయా రాయి అన్నాడు. ఏమంటే 1వ తారీఖున ఆ ట్రాక్ట్ అంటే సువార్తను అందించేదానికి, అంటే అన్యులకు ఇచ్చేదానికి, విశ్వాసాలు కదా అన్యులకు ఇచ్చేదానికి పుస్తకం రాయమంటే 1వ తారీఖునే పుస్తకం అయిపోయింది. హల్లెలూయా మోస్ట్లీ ఈ వారం అంతానికి ఒక పుస్తకం రెడీ అయిపోతుంది. ఈ వారం లాస్ట్కి ఒక పుస్తకం రెడీ అవుతుంది. ప్రార్థనలు ఉంటే ప్రభు అన్నాడు దాన్ని ఇంగ్లీష్లో కూడా చేయన్నాడు. ఒకటి ఇంగ్లీష్లో, తెలుగులో 2. సో అలా దేవునికి సన్నిధిలో గడుపుతున్న దేవుడు టోటల్గా 8 పుస్తకాలు చెప్పాడు. 8 పుస్తకాలు 8 పుస్తకాలు వచ్చే సంవత్సరం కాదు, 8 పుస్తకాలు అతి వేగంగా దేవుడు పూర్తి చేయమన్నాడు. సో అతి వేగంగా నేను పూర్తి చేయబోతున్నాను. మీరు ప్రార్థించండి, మీ ప్రార్థన నాకు అవసరం. 8 పుస్తకాలు ఒకటే రోజు నేను రిలీజ్ చేయబోతున్నా. హల్లెలూయా. ఇప్పుడు నా ముందున్నటువంటి ముఖ్యమైన పని ఏమిటంటే పుస్తకాలు రాయడం. ఆ అభిషేకం ఇప్పుడు ప్రస్తుతానికి పని చేస్తూ ఉంది. హల్లెలూయా. ఎక్కడున్నా కూడా ఏమేమి రాయాలి అవి వస్తామని పరిశుద్ధాత్మ తలంపులు ఇస్తున్నాడు. నేను మొబైల్లో నోట్ చేసుకుంటున్నాను, ఇంట్లో ఇంకా పుస్తకాలన్నీ రెడీ పెట్టుకున్నాను. దేవుడు ఏం చెప్తే రాసేయడం. సో అతి త్వరలో 8 పుస్తకాలు రిలీజ్ చేయబోతున్నాం. హల్లెలూయా. 2 పుస్తకాలు అవిశ్వాసులకు, 6 పుస్తకాలు విశ్వాసులకు. ఆ 2 పుస్తకాలు ఇంకా అది మీకు ముందు ఛాలెంజ్ ఉంచబోతున్నాను. ఒక్కొక్కరు 100 పంచుతారో, 500 పంచుతారో, 1000 పంచుతారో, 10,000 పంచుతారో, నాకైతే అట్లీస్ట్ 1,00,000 కాపీలన్నా, అతి వేగంగా 1,00,000 కాపీలన్నా చేరాలి. ఎంత తెలుసా? భారతదేశ జనాభా ఇప్పుడు నంబర్ 1 ఏంటి తెలుసా ప్రపంచంలో? భారతదేశ జనాభా ప్రపంచంలో నంబర్ 1. చైనాను మించిపోయాం మనం. హల్లెలూయా. చైనాను మించిపోయాం. టాప్లో ఉన్న నంబర్ 1 ర్యాంక్ ఎవరు తెలుసా ప్రపంచంలో ఇప్పుడు దేవుని యొక్క దృష్టిలో? ఆదికాండం 1:28 ఎవరు ఫుల్ఫిల్ చేస్తున్నారు?
ఆదికాండం 1:28 ఎవరు నెరవేరుస్తున్నారండి ప్రపంచంలో? నెరవేర్చడంలో ర్యాంకింగ్ ఇస్తే ఫస్ట్ ర్యాంక్ ఇప్పుడు ఇండియా. అసలు ఇంకా చూడండి, ఇండియాని దేవుడు ముద్దు పెట్టుకుంటాడు. వా, మీరు నా వాళ్ళు, మీరు నా వాళ్ళు. ఎందుకంటే నా మనసును మీరు ఎరిగారు. మీరు విపరీతంగా పిల్లలు కంటున్నారు, విపరీతంగా జనసంఖ్య పెరిగిపోతూ ఉంది. దేవుని కళ్ళంతా ఇప్పుడు అమెరికా మీద లేవు, ఇంకా వాటి మీద వీటి మీద ఎక్కడ లేవు. దేవుని యొక్క కళ్ళంతా ఇప్పుడు మన దేశం మీదనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని కోట్ల మంది ఉంటే 1,00,000 అనేది ఏంది? అసలు 1,00,000 అనేది లెక్కలేదు. కాబట్టి ఈ ట్రాక్ట్, ఈ గాస్పల్ పుస్తకం, చిన్న బుక్లెట్, ఒక 25-30 పేజీలు ఉంటుంది పుస్తకం, తెలుగులో ఇంగ్లీష్లో. కోట్లలో కాపీలు ముద్రణ చేయబడాలని నేను కోరుకుంటున్నాను, కోట్లలో. హల్లెలూయా. సో మీ ప్రార్థన చాలా అవసరం నాకు, బాగా ప్రార్థించండి. సో ఒకటేసారి 8 పుస్తకాలు మనం, అంటే ఇప్పుడు ఒక పుస్తకం అనుకోండి, నేను కొన్ని విషయాలు ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో దేవుడు చాలాసార్లు ఏమండి కొంచెం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తాడు దేవుడు. సో 8 పుస్తకాలు ఒకటేసారి మనం ఆర్డర్ చేయాలి. 8 పుస్తకాలు ఒకటేసారి మనం ఆర్డర్ చేయాలి. ఇది పరిశుద్ధాత్ముడు నాకు చెప్పిన మాట. మీరు ఎవరైనా కూడా ఇది పరిశుద్ధాత్ముడు చెప్పాడని మీరు నమ్మితే, దేవుడు ఏమైనా మీకు ఒకవేళ ప్రేరేపిస్తే, సో మీరు పాల్గొనవచ్చు. ఎలా పాల్గొనవచ్చు అంటే, నెంబర్ 1, మీరు ప్రార్థించండి. ఈ 8 పుస్తకాలు వేగంగా అయిపోచేస్తాను. ఇప్పుడు నా ముందు ఏం ప్రాజెక్ట్ లేవు. నా ముందు ఉన్నటువంటి ఒకటే ఒక గురి, నా ఏసైతే నేను గడపడం ఒకటి ముఖ్యము. రెండవది, ప్రస్తుతం దేవుడు నాకు ఇచ్చినటువంటి పని ఏంటంటే 8 పుస్తకాలు పూర్తి చేయమన్నాడు. ఎక్కడున్నా కూడా అదే లోకంలో నేనున్నా. సో 8 పుస్తకాలు వేగంగా నేను పూర్తి చేయనట్లు దయచేసి మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. తర్వాత ఒకటేసారి 8 పుస్తకాలు కూడా ప్రింటింగ్కి ఆర్డర్ ఇవ్వాలి. ఒకటేసారి 8 పుస్తకాలు ప్రింటింగ్కి ఆర్డర్ ఇవ్వాలి. సో ఒకటేసారి మనకు అంటే అంత అమౌంట్ కావాలన్నా కూడా కొంచెం, అంటే మీకు చెబుతున్నాను అంతే. సో వెదర్ ఎవరైనా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా దేవుని యొక్క పని మాత్రం ఆగిపోదు. హల్లెలూయా. సో ఇంతవరకు నడిపించిన దేవుడు ముందు కూడా నడిపిస్తాడు. ఎవరైనా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే, పాలిబాక్సులు కావాలనుకుంటే, మీకు తోచినది మీరు దేవుని యొక్క రాజ్యంలో మీరు వెతచ్చు. అది ఒక 5 పుస్తకాలకైనా కావచ్చు, 100 పుస్తకాలకైనా కావచ్చు, 1000 పుస్తకాలకైనా కావచ్చు. మీ దాన్ని బట్టి నేను ఈ పరిశుద్ధాత్మ యొక్క పనిలో నేను వెతుకుతున్నాను అని మీరు ఒకవేళ ప్రేరేపించబడితే, ఇది కంపల్సరీ కాదు, ఎవరికి బలవంతం కాదు. ఎవరు ఏం చేయకుండా కూడా దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు దాన్ని పూర్తి చేసుకుంటాడు. ఇది మీకు ఒక అవకాశం ఇందులో పాల్గొనడానికి. ఇందులో నా హస్తం కూడా ఉంది అని, ప్లస్ ఖచ్చితంగా మీరు విత్తిన దానికి దేవుడు ఖచ్చితంగా ఫలము ఇచ్చే దేవుడే ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ప్రాజెక్ట్ గురించి దయచేసి మీరు ప్రార్థించాలని మనం చేస్తున్నాను. నేను చూస్తే ఆఖరి పుస్తకం నేను ఎప్పుడు రాశానంటే 2016లో రాశా. ఆఖరి పుస్తకం 2010, అంటే 7 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. లోపలేమో తలాంత ఉంది, చాలాసార్లు ప్రయత్నం, చాలాసార్లు కూర్చున్నా రాద్దామని. పుస్తకం రాయాలంటే దానికి సపరేట్ వాతావరణం ఉండాలండి, సపరేట్ వాతావరణం ఉండాలి. ఎటువంటి న్యూసెన్స్ ఉండకూడదు, ఎటువంటి గందరగోళం, అదొక ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్గా కూర్చుంటే అప్పుడు పరిశుద్ధాత్మ లోపల నుంచి మాట్లాడుతుంటే అప్పుడు రాస్తాను పుస్తకం. నేను రాసేది అట్లే పుస్తకం. సో పుస్తకాలు చాలామంది, వేల మంది జీవితాలను ప్రభావితం చేస్తే మీకు అందరికీ తెలుసు. నీ భవిష్యత్తును సృష్టించుకో పుస్తకాలు కూడా అయిపోయాయి. చాలా ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు. అవి కూడా ఇంకా పెద్ద సంఖ్యలో అవి కూడా నేను ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను. సో దయచేసి మీ ప్రార్థన చాలా అవసరమై ఉంటుంది. కనీసం అంటే ఒక 2-3 సంవత్సరాల్లో కనీసం అంటే ఒక 100 పుస్తకాలు బయటకు తీసుకొని రావాలని దేవుని యొక్క ప్రణాళిక. ఒక 100 పుస్తకాలని. ఇప్పటికే చాలామంది స్పందిస్తున్నారు, లైవ్లో వీక్షించేవారు, వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. కొంతమంది ఆల్రెడీ మెటీరియల్ రాసి పంపించేశారు. హల్లెలూయా. మెటీరియల్ రాసి పంపించేశారు. చాలా ఫాస్ట్గా అయిపోబోతుంది. మీరు అనుకున్న దానికంటే వేగిరంగా ఈ కార్యము దేవుడు చేయబోతున్నాడు. ప్రభు అన్నాడు కదా, నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టదని అన్నాడు కదా. దేవుడు త్వరపెట్టాడు. అతి త్వరలో మరి క్రైస్తవ సమాజానికి అద్భుతమైనటువంటి ఆత్మాభిషేకం కలిగినటువంటి పుస్తకాలను ఆర్టీజే మినిస్ట్రీస్ అందించబోతుంది.
హల్లెలూయా. ఇది నేను ఒక ధన్యతగా నేను భావిస్తున్నాను. సో ప్రార్థించండి. దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే ప్రార్థన పూర్వకంగా, ఎమోషనల్గా వద్దు, ప్రార్థన పూర్వకంగా మీరు ఏదైనా కూడా మీరు దేవునికి రాజ్యంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు పెట్టచ్చు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, బలాభివృద్ధి సంవత్సరము, బలాభివృద్ధి సంవత్సరము. సో ఈరోజు వర్తమానం యాక్చువల్గా న్యూ ఇయర్ వర్తమానం, కొత్త సంవత్సరం వర్తమానంలో ప్రారంభించాలని అనుకున్నాను, బలాభివృద్ధి గురించి ప్రారంభించాలని అనుకున్నాను. అయితే నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభువు నాకు తెలియజేసినటువంటి విషయం గురించి మీతో చెప్పాలని అనుకుంటున్నాను. 2 రోజుల నుంచి నేను ఒక వాట్సాప్లో తర్వాత స్టేటస్లో పోస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఉపవాస సవాలు. ఇదే నా సిరీస్, ఫాస్టింగ్ ఛాలెంజ్. హల్లెలూయా. ఫాస్టింగ్ ఛాలెంజ్ అంటే ఉపవాసం ఉండేదానికి, ఉపవాసం ఎవరు ఉంటారు, ఎవరు ఉండగలరని సవాలు పెడుతున్నాను. నేను కాదు, సవాలు పెట్టేది పరిశుద్ధాత్ముడు పెడుతున్నాడు.